హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు మరి ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే మీ అందరికి కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. మనం ఇప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే దీన్ని రీసెంట్గానే రెనోవేషన్ చేయడం జరిగింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత మనం స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తే సికింద్రాబాద్కి బస్సెస్ ఉంటాయి. బస్సు ఎక్కేసి సికింద్రాబాద్లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్కి పుష్పక్ బస్సెస్ అనేసి ఉంటాయి. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇది ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్. చూస్తున్నారు కదా, ఇవి పుష్పక్ బస్సెస్. ఈ బస్సెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. లోపల కిందకి చూసినట్లయితే ఇక్కడ ఓలా క్యాబ్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఆర్టీసీ బస్సులు కూడా కిందనే ఉంటాయి. మనం వెళ్ళాలనుకుంటే ఫ్లైఓవర్ నుంచి దిగి కిందకి వెళ్ళి బస్సులు ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఫ్లైట్ లోపల ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్లైట్లోని లోపల వ్యూ. ఇక్కడ ఎవరి సీట్లకు వాళ్ళకి స్క్రీన్స్ ఉంటాయి. ఈ స్క్రీన్లో మూవీస్ కానీ లైక్ మనం ఎక్కడ దాకా వెళ్ళామో అది మ్యాప్ మాత్రం ఇక్కడ చూడవచ్చు. లోపల చాలా బాగున్నది. ఇక్కడ చూసినట్లయితే వాటర్ లైటింగ్ అరేంజ్ చేశారు. ఇది చూడండి, చాలా బాగా వస్తుంది, లైటింగ్ వస్తుంది. డిఫరెంట్ కలర్ లైట్లు వెలుగుతుంది. వాటర్లో చూసినట్లయితే చూడండి, మంచి ఫ్లవర్ లాగా వస్తుంది. చూసారు కదా, ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అంతా జనాలతో నిండిపోయి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. మరించి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం.